అందరం దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దామండి. మంచిది పిల్లలారా, ఈ సమయం ముందు మనం చదువుకునే లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు లేఖనంలో పిల్లలు మనకు తెలియనవుతున్న విషయం, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి ఎవరికండి? జయించువానికి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. జయించేవాడే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను ఏం చేస్తాడు చెప్పండి? భుజిస్తాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. జయించకపోతే జీవవృక్ష ఫలములను పిల్లల వాడు ఏమాత్రం కూడా భుజించలేడు. పిల్లరా, కాబట్టి లోకంలో మనిషి అంటే ఆయన సన్నిధికి చేరిన మనం మొట్టమొదట జయించుచున్నామా లేదా, జయించే స్థితిలో ఉన్నామా లేదా అనే దానిని మనం ఎల్లప్పుడూ కూడా పిల్లలు పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. పిల్లల వాక్యం వినేది జయించటానికి. ఏం చేయడానికండి? వాక్యం వినేది జయించటానికి. వాక్యం వినేది బలపరచబడ్డానికి. వాక్యం వినేది ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో నడవడానికి. వాక్యములో అనేకమైన పోషకాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఒకే పోషకం ఏమాత్రం కూడా లేదు, అనేకమైన పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాల పిల్లలండి, ఆ పోషకాలు మనకు లభించబడాలి. ఆ ప్రోటీన్స్ మనకు లభించబడాలి. ఆ ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏం చేయబడాలి? మనకు లభించాలి. మనకు పిల్లలు లభించబడినప్పుడు ఆ విటమిన్స్ అయితే పిల్లరా, ఆ యొక్క బలం పిల్లరా మనకు లభించబడినప్పుడు మనం ఏం చేస్తాం? జయిస్తాం. ఏం చేస్తామండి? జయిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది వినటానికి పిల్లల చాలా ఆసక్తి చూపుతున్నారు. ఏం చేస్తున్నారండి? వింటున్నారు. ప్రతి కూటానికి వెళ్తారు, వింటారు. ఎక్కడ కూటాలు జరిగినా వెళ్తారు, వింటారు. అయితే టీవీ లాంచ్ చేసుకుని వింటున్నారు. పిల్లల గుళ్ళోకి వస్తున్నారు, వింటారు. వినటానికి ఉన్న ఆసక్తి బాగానే ఉంది. విన్న తర్వాత ఏం చేస్తున్నారు? విన్న తర్వాత ఏమవుతుంది? కొద్ది కాలం పోయిన తర్వాత వీళ్ళ భక్తి జీవితం కనపడటం లేదు. మనం ఏదైతే వింటున్నామో అది మనలో ప్రవర్తనగా మార్చబడాలి. మనం పిల్లల మాటగా వింటున్నాం, మన చెవులతో పిల్లలు దాన్ని వింటున్నాం. ఆ మాట లోపలికి వెళ్ళిన తర్వాత అదేమో వాళ్ళు రూపాంతరం చెంది అది మనలో ప్రవర్తనగా మార్చబడాలి. మనలో అది ప్రవర్తనగా మార్చబడకపోతే మనం విన్నదంతా కూడా హృదయ. కాబట్టి దేవుని బిడ్డలారా వినండి. పిల్లరా, మనం మార్చబడాలి అంటే ముందు మనలో ఉన్న బలహీనతలు పిల్లలు జయించాలి. మొదట మనలో ఉన్న బలహీనతలు మనం జయించలేకపోతే పిల్లరా ఆయన చిత్తానువర్తులుగా మనం మార్చబడలేము. మార్పు అనేది మనలో కలగాలంటే ముందు మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా మనం జయించాలి. దేవుని బిడ్డలారా అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పిల్లలారా లేఖనంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని పిల్ల మనిషి భుజించగలుగుతాడు, లేక లేఖనంలో పిల్లలు ఆనందించగలుగుతాడు, లేఖనంలో పిల్లలు సంతోషించగలుగుతాడు, లేఖనానుసారంగా పిల్లలు జీవించగలుగుతాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. లేఖనానుసారంగా అతడు పిల్లలు ఈ లోకంలో జీవించగలిగిన పిల్లల స్థితి పిల్లల ఎప్పుడు మనిషికి వస్తుంది అని అంటే మొట్టమొదటి పిల్లలు జయించినప్పుడే. జయించకుండా మనిషి పిల్లల జీవించలేడు. ఆ పిల్లల లోపల ఉన్న సమస్త బలహీనతలు కూడా మొట్టమొదట జయించాలి. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది, చెత్త విస్తారముగా ఉన్నది అని. ఎందుకంటే యెరూషలేము కాల్చబడింది, కూల్చబడింది. దేవుని దాని గుమ్మములు కాల్చబడ్డాయి, పట్టబడి కూల్చబడి కాల్చబడి. అయితే ఈ యొక్క కూల్చబడి కాల్చబడి అంతా కూడా ఏమైపోయింది? చెత్త అయిపోయింది. అంత చెత్త ఎక్కువగా ఉంది. ఈ చెత్త అంతా తొలగిస్తేనే కానీ మళ్ళా నిర్మాణం చేయడం చాలా కష్టం. అందుకే అక్కడ లేఖనం చెప్తూ ఉంది,
చెత్త విస్తారముగా ఉన్నందున అనే మాట అక్కడ వాడబడింది. దేవునికి స్తోత్రం కలుగును. ఏం రాయబడి చెప్పండి? చెత్త విస్తారముగా ఉన్నందున. ఆ మాట పిల్లల ఆశ. అలాగే లేఖనం చెప్తా ఉంది, అధికారం మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు, పూర్తిగా మనిషి ఏమైపోయాడు, చెడిపోయాడు. అంటే బలహీనుడు అయిపోయాడు. అంటే లోపల ఉన్న పిల్లల చెత్త అధికంగా అయిపోయింది. అధికారంలో చెప్పబడుతుంది పిల్లలు ఏమండి తలంపులు కేవలం చెడ్డ. అక్కడ అసలైంది పిల్లలు ఏమండి తలం పక్కన కొట్టేశాడు సైతం. ఎప్పుడైతే కొట్టాడో అక్కడ నుంచి తలంపులతోటి పిల్లల దేహం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, చెడిపోతుంది. కనుక మొత్తం ప్రవర్తన అంతా మారిపోయింది. కనుక పిల్లరా ఈ తలంపులతో ఆత్మ కూడా కపటమైపోయి మొత్తం మనిషి కలుషితం అయిపోయి ఇక పిల్లరా పనికిరాడు. దేనికి పనికిరాడు? నిత్యత్వానికి పనికిరాడు. మరి ఏమవ్వాలి? నిత్యనాశనానికి, అగాధానికి, లేక పిల్లల పాతాళానికి త్రొక్కబడి యుగయుగములు కూడా కాల్చబడే స్థితికి పిల్లల వాడు దిగదారి వాడు పోవలసిందే తప్ప మరలా జీవించే అవకాశం అనేది మనుషులు ఏమాత్రం కూడా లేదు. దేవుని బిడ్డలారా, అందరం దేవునికి స్తోత్రం. కాబట్టి వాడు పిల్లరా ఈ స్థితిని జయించాలి. పిల్లరా మరలా జీవించాలి అంటే ప్రారంభించాల్సిన పిల్లరా ప్రారంభం ఎక్కడి నుంచి అంటే వాక్యం విన్నప్పుడు ఈ లోపల ఉన్న చెత్తను తొలగించుకోవడానికి లేక జయించటానికి, బలహీనతలు జయించటానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క బలహీనతను కూడా మనిషి పిల్లలేండి సహించకూడదు. ప్రతిదీ కూడా పిల్లలేండి పర్వాలేదు, వాళ్ళకైనా పర్వాలేదు, నేను పర్వాలేదు అనే మాట ఎప్పుడు కూడా రాకూడదు. ఇది తప్పే, దీన్ని నేను జయించాలి, దీని నుంచి నేను బయటపడాలి అనే పిల్లల విధానం పిల్లలు అనే మనిషికి వచ్చినప్పుడే మనిషి పిల్లలు జయించటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చేస్తా నా ఇష్టం, నేను ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే నాశనం అయిపోతాను, నేను ఇలాగే పోతాను అని చేసి పిల్లల మనసు ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషి పిల్లలేమిటి జయించాలి. దేవుడు బిడ్డలా ఆలోచించి ఒక మాట చెబుతాను జాగ్రత్తగా. దేవుడు మనిషి యొక్క బలహీనత తిరిగి మనిషి యొక్క మనసును మొట్టమొదట మార్చడానికే ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రేమతో ఆయన దగ్గర చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ప్రేమతో దగ్గర చేర్చుకుంటున్నాడు. ఎంత పిల్లలు అద్భుతంగా చేస్తున్నాడంటే మనిషి బలహీనతను బట్టి పిల్లలంటే మనిషిలో ఆ ప్రేమతో పిల్లలు చెప్పి ప్రేమను పుట్టించి మనిషిలో అయ్యో నేను బ్రతకాలి, నేను ఉండాలి, నేను జీవించాలి అనే ఇప్పుడు ఒక ఆలోచన పిల్లలు. చూడండి, ఒకసారి ఒక ఆవిడ కోపం మెక్కం మీద ఎవరి కిరసనాలు పోసి తగిలేసేసుకుంటుంది. కిరసనాలు పోసేసుకుని తగిలేసేసుకుని అంటుకుపోయి ఆ తర్వాత పిల్లలు ఏమిటి మనిషి కాలిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అందరితో అని చెప్పింది, నన్ను బతికించండి, నన్ను బతికించండి, నన్ను బతికించండి. అయ్యి అంటే తగిలేసుకునే వరకు ఉన్న పిల్లల యొక్క ఆ బలహీనత తగలేసుకునే వరకు వచ్చేసి, కానీ తగలబడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటుంది? బ్రతకాలి అనే కోరిక కలిగింది. దేవునికి స్తోత్రం. అంతకు ముందైతే ఎవరున్నారు? అయ్యో ఎంతమంది పిల్లలు ఆలోచించలేదు, భర్త కుటుంబం గురించి ఆలోచించలేదు, వెనక వాళ్ళ గురించి ఎవరు కూడా తను ఆలోచించలేదు. అంటే ఒక మాటలు చెప్పాడు, తన మీద తనకే ప్రేమ లేదు. దేవునికి స్తోత్రం కాదు. ఎలా ఉంటే అలా పోతాను, ఎలా ఉంటే అలా పోతాంలే అని అన్న వాళ్ళు భక్తికి పనికి రారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. లేదు, నేను ఒక శ్రేష్టమైన జీవితాన్ని నేను జీవించాలి. ఏం చేయాలి? శ్రేష్టమైన జీవితాన్ని నేను జీవించాలి అని అనుకున్న వాళ్ళే ఏం చేస్తారండి? దేవుని వీళ్ళ భక్తికి పనికొస్తారు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి పిల్లల మనసులో ఆ మనసును పుట్టించడానికి దేవుడు నిత్యము ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఆత్మ మనుషులో పిల్లల కార్యం చేసేది ఏంటంటే ఆ మనసును పుట్టించాలి. అయ్యో నేను బ్రతకాలి, నేను జీవించాలి, నేను చూశాను. దేవుడు పిల్లల ఆలోచన పిల్లల మనసులో పుట్టి మనిషి నేడున్న పరిస్థితి ఎలా అంటే అస్త్రాలు పిల్లల ఆ యొక్క అస్త్రాలు విడిచిపెట్టి సన్యాసత్వం చేసిన పిల్లలు అంటే పోరాటాన్ని ఎలా పడితే ఇంకా అలా పోదాం, ఇంకెలాగైతే అలా నాశనం అయిపోదాం ఈ స్థితిలో లేదు. నన్ను సృజించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఆయన చిత్తానుసారి నేను బ్రతకాలి, ఆ రాజ్యానికి నేను చేరుకోవాలి. స్తోత్రం చెప్తాను. ఆ ఉన్నత రాజ్యానికి నేను చేరుకోవాలి.
ఆ పిలుపుకు పిల్లరా నేను అక్కడ చేరుకోవాలి తప్ప ఇక్కడ ఆగిపోకూడదు, ఇక్కడ ఉండిపోకూడదు అనే ఆలోచన మనుషులు ఏ కోసా కూడా ఏం చేయలేదు చెప్పండి, రావటం లేదు. ఇది మనుషులో ఉన్న బలహీనత. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనుషులోకి పిల్లరా నేను ఇలా బ్రతకాలి, ఇలా నేను ఉండాలి, ఇలా నేను జీవించాలి అనే ఆలోచన మనుషులో పిల్లలు ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు దేవుని యొక్క సహాయం మనిషికి లభించబడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యము మనిషిలో ఆశ పుట్టిస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి? ఆశ పుట్టిస్తూ ఉంటుంది, కోరిక పిల్లలు కలగజేస్తూ ఉంటుంది. దేవుడు వీళ్ళని ఆలోచించేది. అయితే సైతాను ఏం చేస్తుంటాడు? ఆ కోరికను పిల్లల పెడత్రోవలో పట్టించేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడండి? చూడండి, మనం చేనే చూద్దాం. చేను ఏం చేస్తాం? ఏమండి, చేను ఏం చేస్తారు? దుక్కు దున్నుతారు. ఏం చేస్తారండి? దుక్కు దున్నుతారు. చేను దుక్కు దున్నుతారు. పిల్లలు ఏమండి, పిల్లల నీరు పెట్టి దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి పిల్లల, లేక ఆకు దమ్ము చేసి దాంట్లో చదువు చేసి పిల్లల విత్తనం నాటడానికి, లేకపోతే పిల్లల మొక్క నాటడానికి ప్రయత్నం చేస్తారు. మన మొక్క నాటినప్పుడు ఏం చేయాలి? ఆ మొక్కే, ఆ విత్తనం ఏం చేయాలి? ఫలించాలి. కానీ అందులో పిల్లలు ఏమించారు? గురుగులు కూడా విత్తనం అంటే చెడు కూడా అంటే ఏమంటారు దాన్ని చెప్పండి, కలుపు కూడా పిల్లలు ఏమిటి మొలుస్తుంది. మరి పిల్లల రైతు ఇంత కష్టపడింది దేనికి? మరి ఇవి ఎందుకు వస్తున్నాయి? శిష్యులు అడిగారు, ప్రభువా రైతు గోధుమలు ఇచ్చాడు కదా, గురుగులు ఎందుకు వస్తున్నాయి? సాతాను ఎత్తుకుపోయాడు అని చేశాను. సైతాన్ అపవాదం ముందుగానే ఇట్టేయాడు. రైతు నిద్రపోచుండగా అని అంటాడు అక్కడ ఒక మాట. దేవునికి స్తోత్రం. రైతు నిద్రపోతూ ఉంటే ఏం చేశాడట? సాతాను వచ్చి పిల్లలు ఏమండి యజమానులు నిద్రపోతుండగా సైతానుడు వచ్చి పిల్లలు దేవుడు పిల్లలు అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని సంగమా, దేవుని యజమానులు ఎవరు? మనమే. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో అప్పుడు ఏమైపోతుంది? సాతానుడు వచ్చి మనల్ని ఇస్తాడు. ఎప్పుడు నిర్లక్ష్యం లేకుండా పిల్లలు లక్ష్యతతో పనిచేస్తూ ఉంటే దేవునికి స్తోత్రం కలిగి, హల్లెలూయా, లక్ష్యతతో పనిచేస్తూ ఉంటే అప్పుడు ఏమైపోతుంది? సాతాను పిల్లల ఆ కార్యం చేయడానికి అవకాశం ఉండదు. జాగ్రత్త కలిగి పిల్లలు దేవుని యొక్క కార్యం మన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగి, హల్లెలూయా. మనుషుడు మొట్టమొదట పిల్లల ఏమండి తన జీవితాన్ని పిల్లల అది ఉన్నతంగా అంటే దైవచిత్తానుసారంగా పిల్లలు జయ జీవితాన్ని కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటి మనుషులకు రావాల్సింది ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగి, హల్లెలూయా. ఏం కావాలండి? ప్రేమ కావాలి. మొట్టమొదటి తాను ప్రేమించుకోవాలి. అవును, పిల్లలు తన ఇతరులను కూడా ప్రేమించాలి, తన కుటుంబాన్ని ప్రేమించుకోవాలి నుండి ఆ తర్వాత ఇతరులను ప్రేమించాలి. ఇలాంటి పిల్లల లక్షణాలు పిల్లల మనిషిలోనికి రావాలి. వచ్చినప్పుడు తాను ప్రేమించుకున్నప్పుడు తాను గాయపరచుకోవడానికి, తాను నష్టపరచుకోవడానికి ఎవడో ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రంగా. పిల్లల తన కుటుంబాన్ని ప్రేమించినప్పుడు తన కుటుంబం పిల్లలు పాడయ్యే ఏ పని చేయడానికి పిల్లలు ఏమాత్రం కూడా ఇష్టపడ్డారు. దేవుని పిల్లలను ఆలోచించండి పిల్లలు. ఇక ఇతరులను ప్రేమించినప్పుడు అయ్యో వీళ్ళతో మనం ఉంటున్నాం, వీళ్ళ మధ్య మనం చెడ్డగా ఉండకూడదు, వీళ్ళ మధ్య మన యొక్క జీవితం ఏమాత్రం కూడా పాడైపోకూడదు అని చేసి పిల్లరా ఏమంటే నేను అందరికీ ఉపయోగకరంగా ఉండాలి తప్ప ఇతరులకు అపాయకరంగా నేను ఉండకూడదని ఒక విధమైన మనిషి జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తామంటే హల్లెలూయా. మనిషి జీవితంలో పిల్లల మనసు ఎప్పుడైతే ఆ మనసు పిల్లల మనసులో ఏర్పడుతుందో ఆ మనసే పిల్లల మనసులో ఏం చేస్తుందండి? జయ జీవితం వైపు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రంగా. దేవుడు శత్రుత్వం అనేది ఎందుకు పెడతాడంటే మనిషిగా పిల్లల మరలనప్పుడు ఏమంటే కొన్ని మంది కొనుక్కునే రకాలుగా ముళ్ళు పెడితేనే కానీ మళ్ళనట్టండి. స్తోత్రం చెబుదామండి. అందుకే శత్రుత్వం అనేది పెడతాడు. ద్వేషించే పిల్లలను మనకు వ్యతిరేకంగా ఉన్నాను చూసుకొని చాలా బాధపడిపోతాం. అంటే అందరూ మనకు అనుకూలంగా ఉండాలి, ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకు దేవుడు పెట్టాడా వ్యతిరేకత? మనలో ఏదో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేయడానికి. దేవుడికి స్తోత్రం. ఏముందండి? మనలో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేయడానికి దేవుడు పెట్టాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఆలోచించండి. మెలకువ కోసం శత్రువు దేవుడు వీళ్ళని ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒకడు అన్నాడటండి రాజుగారిని, రాజు పని రాజు చేసేది ఎంత పని, నేనేం చేస్తాను రాజు చేసేది గొప్ప అని అన్నాడు.
అప్పుడు వెంటనే దేవుని బిడ్డ ఆ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సరే అయితే నా పని ఏంటో వాడు తెలుసుకుంటాడు ఆయన తీసుకొచ్చి ఓ రోజు 2 రోజులు రాజుకెళ్ళి కొంతకాలం రాజుకెళ్ళి పెడదామని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు మరి రాజుపని అంటే ఎలా ఉంటుందో నువ్వు చూసి దగ్గర ఒకసారి ఆరాధన చేసి సరే పొద్దున్నీరు వెళ్ళాడు. మొహం గట్ట గడిగేసి పొద్దున్నీరు వెళ్ళి వెళ్ళగానే పిల్లలండి శుభ్రం చేసేసారు. బాగా శుభ్రం చేసి రాజవస్త్రాలు ధరింపజేశారు. టిఫిన్ దగ్గర కూర్చున్నాడు. దొన్న పూజలు ఎక్కేశాడు. ఇంతే కదా అనుకున్నాడు. ఇంతే కదా అనుకున్నాడు. ఇదేశాడు. వెళ్ళిపోయాడు. కూర్చున్నాడు. పిల్లలు రాశాడు. దేవుని బిడ్డలను ఆలోచించి అంతే. వచ్చువులు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చువులు వస్తున్నారు, పోయేవాళ్ళు ఎవరి పనాలు చూసుకుపోతున్నారు. అలాగే ఈ లోపల ఎవరిని వచ్చా నాకు ఇది కావాలంటే ఇచ్చేయి అంటున్నాడు. నాకు అది కావాలంటే ఇచ్చేయండి అని చేసి అంటున్నాడు. అంతే కదా అంటున్నాడు. పిల్లలు అలాగే అయితే ఇప్పుడు మధ్యాహ్నం పిల్లలను కడుపునిండా తినేసాడు. పిల్లలండి ఒక గంటసేపు పడుకున్నాడు. లెగిశాడు. మళ్ళీ వెళ్ళాడు. పిల్లలు కూర్చున్న పిల్లలండి క్షమించాలి పిల్లలేమండి మధ్యాహ్నం తినేసాడు. మళ్ళీ వెళ్ళాడు. అందులో పిల్లలేమండి కూర్చున్నాడు. కురుపాట్లు పడితే పిల్లలు అయిపోయింది. ఆ రాత్రికి దేవుని బిడ్డలను ఆలోచించండి. చక్కగా పిల్లలేమండి మంచం దగ్గరికి వచ్చాడే. ఇంతే కదా రాజు పని ఏముంటుంది అని అనుకుంటారు. వచ్చి పిల్లరా మంచం మీద పడుకున్నాడు. ఆ పడుకున్నవాడు దేవుని బిడ్డలను ఆలోచించండి. అలా కళ్ళు తెరిచి పిల్లలండి పైకి చూశాడు. చూడబోతులకి కత్తులు ఏలాడుతూ ఉన్నాయి. ఆ కత్తులు పిల్లలు వేలాడుతున్న కత్తులు దాంతో పిల్లలేమంటే కట్టబడి ఉన్నాయంటే దేవుడికి స్తోత్రం కాదు. అదే దేంతో కట్టబడి ఉన్నాయండి. అయ్యో బాబా దాంతో కడితే ఏమైపోతే పడిపోద్దాన్ని చేసి తీపి పడిపోతే ఏమైపోతాడు. కాబట్టి నిద్ర లేకుండా ఉండాల్సిన వాడు, మెలకుగా ఉండాల్సిన వాడు రాజు. రాజుకు శత్రువు పిల్లలు అనేక రకాలుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలిగి రాజ్యంలోనే శత్రువు బయలుదేరుతాడు. ఎవరు బయలుదేరుతారండి? రాజ్యంలోనే బయలుదేరుతాడు, బయట కాదండి. రాజ్యంలోనే శత్రువు బయలుదేరుతాడు. పక్క నుంచి మంత్రి గారు పిల్లలు యుద్ధంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలను ఆలోచించండి. పిల్లరా వెనకనున్న పిల్లలని సైనికులు రాజుని వేసేయచ్చు. శత్రువుతో పిల్లలు పోరాడు. శత్రువు నుంచి బాగా వస్తుందని వెనక నుంచి రావచ్చు. ఎటు నుంచి పిల్లలు బాగా వస్తుందో చెప్పలేం. అది పిల్లలు ఆలోచించలేం. కాబట్టి ఆ మెలకువ పిల్లలు ఎవరికి ఉండాలి? రాజుకు ఉండాలి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు కానీ ఎక్కడో వాడే ఏం చేస్తాడు. ఇది ఉండాలి అది ఉండాలంటే కనుక నిత్యము కూడా మెలకువతో ఏదో ఒక ఆపద వస్తూ ఉంటుంది. ఆపదను తప్పించుకోవడానికి జాగ్రత్త పడాలి. కనుక దేవుని బిడ్డలను ఆలోచించి ఎవరిలాంటి వాళ్ళు చూసుకోవాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. హల్లెలూయా. సామాన్యమైన జీవితం కాదండి రాజు జీవితం అంటే. అలాగే పిల్లల ఆ మెలకువ కలిగి ఉంటాడు రాజు. అలాగే మనం కూడా నిత్యం ఏం చేయాలి చెప్పండి? మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? మెలకువ. నిత్యము మెలకువగా ఉన్నప్పుడు సాధారణ మనలోనికి ఏమాత్రం కూడా చొరబడి మనలను దారి తప్పించే అవకాశం ఏమాత్రం కూడా ఉండదండి. దారి తప్పించబడలేము. దారి తప్పించబడదు. దారిలోనే మనం నిలవాలి. అంటే సత్యంలోనే మనం నిలవాలి అంటే ఏ ఒక్కటి మనం దారి మళ్ళించే అవకాశం లేకుండా ఉండాలి అంటే నెల్లప్పుడు మెలకువ కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. యేసు ప్రభువు మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని అడిగాడు. దేవుడికి స్తోత్రం. ఒక్క గడియైనను ప్రార్థించలేదు. మీ సోదరులు పడుకున్నట్లు మెలకువగా ఉండి ఒక్క గడియైనను ప్రార్థించలేరు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేనికి మెలకువగా? సోదరులో ప్రవేశించుకున్నాడు. దేనికి వాక్యం వినేది? జయించటానికి. దేనికి వాక్యం వినేది? అది మన ప్రవర్తనగా మార్చబడి నువ్వు జయించకుండా శుభ్రం అవ్వకుండా నువ్వేమాత్రం కూడా ప్రవర్తనగా పిల్లలండి ప్రవర్తనగా మార్చబడకుండా నీ ప్రవర్తన పిల్లలు మార్పు చెందకూడదు. పోతే పిల్లలను నువ్వు నిలవబడలేదు. నువ్వు నిలవబడకపోతే దేవుని బిడ్డలారా నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా లేఖనం మనకు చెప్తా ఉంది. ఓ పిల్లరా మనం ఇక్కడ చూసినట్టయితే పిల్లరా చూడండి యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు పిల్లరా మనకి ఇక్కడ లేఖనం చెప్తున్న పిల్లలు 8వ అధ్యాయం యోబు గ్రంథము 8వ అధ్యాయం దేవుని బిడ్డలారా చూడండి. 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల
వర్ధిల్లచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి నొందెదవు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఇక్కడ చూడండి రాయబడిన మాట, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల ఏమవ్వాలి? ముందు ఏమవ్వాలి? పవిత్రుడవ్వాలి. ముందు ఏమవ్వాలండి? చెప్పాను కదా, చెత్తంతా కూడా ఏం చేయబడాలి? లోపల చెత్త తొలగించబడుతుంది. అప్పుడు పిల్లలు ఏం చేయబడతావు? యథార్థవంతుడు. పవిత్రుడు అయిపోతే యథార్థవంతుడు అయిపోవు. అలా అయితే కలవరి శిలువలో ప్రాణం దానం చేసిన ప్రభువారు ఇంకా అక్కడి నుంచే పరలోకి వెళ్ళిపోవచ్చాడు. మరలా సమాధుల్లోకి వెళ్ళి పునరుత్థాన శక్తిని ఎందుకు పొందాడు? ఆ పునరుత్థాన శక్తిని ఎందుకు పిల్లలు అనుగ్రహించాడు అని అంటే, కలవరి శిలువలో శుద్ధీకరించబడి పునరుత్థాన శక్తి చేత పిల్లలండి ఆ యొక్క పిల్లలండి మన బలహీనతలు మళ్ళా లేకుండా బలవంతుడిగా సాగిపోవడం పునరుత్థాన శక్తి మనిషిని ఏం చేస్తుంది? బలపరచని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కానీ. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తుంటారు? సిలువ దగ్గరికి వెళ్ళరు ఏమండి, పునరుత్థాన శక్తి దగ్గరికి వెళ్తారు. అది ప్రమాదం. కొంతమంది సిలువ దగ్గరికి వెళ్ళి అక్కడే అయిపోతూ ఉంటారు. పునరుత్థాన శక్తి దగ్గరికి వెళ్ళరు. దేవునికి స్తోత్రం కానీ. ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళరు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళరు. కానీ వాస్తవం ఏంటంటే సిలువ దగ్గర నుంచి పునరుత్థాన శక్తి దగ్గర రెండు కలిపితే నీ పిల్లలు పవిత్రం అవుతుంది. దేవునికి స్తోత్రం. యథార్థమైన జీవితంలోనికి పిల్ల మనిషి ఏం చేస్తాడండి? అప్పుడు పిల్ల నిత్యముగా అతడు నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎవరు? దేవుడు మన శ్రద్ధ ఏం చేస్తాడు? మన నీతికి తగినట్లుగా హల్లెలూయా. ఏంటండి? మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలంలో ఆయన వర్ధలింపజేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుతావు. నువ్వు మహాభివృద్ధి నొందాలి అని అంటే ఏం చేయబడాలి? నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడు కావాలి అంటే పిల్లరా ఏమండి? పిల్లలు నువ్వు మొదట పవిత్రుడు కావాలి. పవిత్రుడు యథార్థవంతుడు అయినట్లయితే అప్పుడు నీతిమంతుడు అవుతావు. నీ నీతికి తగినట్లుగా దేవుడు నీ నివాసం వర్ధింపజేస్తాడు. అయితే ఇప్పుడున్న పిల్లల మాటలు మనం పిల్లరాజు నువ్వు పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? 5వ వచనం ఇలా చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినేయడం, సర్వశక్తులను దేవుని బతిమాలుకునేయడం. దేవునికి స్తోత్రం. చూశారు మా వినండి రాయబడిన మాట, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకునే ఎడల. ఎలా పడితే అలా కాదండి ఏమండి? ఎలా పడితే ఎలా ఊహించారు? అన్నీ దేవులేదు అనుకుంటే గుళ్ళరోడు ఆ జాగ్రత్తగా ఆయన ఎవరు? స్తోత్రం చెప్దామండి. 2 స్థానాలకి స్తోత్రం. ఏం చెప్పండి? ఆయన ఎవరు? ఈయన ఎవరు? చూసి జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పండి? వెతకాలి. ఆయన జాగ్రత్తగా వాక్యాన్ని పిల్లరండి వెండిని వెతుకున్నట్టుగా దాచబడిన జాగ్రత్తగా వాక్యాన్ని ఎలాగలాగా ఆలోచించేయకూడదు. ఇది ఎందుకు రాయబడింది? ఇదేంటి? దీంట్లో ఉన్న పిల్లల సారాంశమే జాగ్రత్తగా వెతికినేలా ఏమండి? అప్పుడు ఏం చేస్తావు? సర్వశక్తుడైన దేవుని బతులు. నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వెతికితే పిల్లలండి, నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా కానీ వెతికితే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని బతుకులాడతావు. దేవునికి స్తోత్రంగా. దేవుణ్ణి బ్రతుకులాడే పిల్లల పరిస్థితి నువ్వు వాక్యమును వెతుకుట ద్వారానే వస్తుందండి. అందరూ దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వెతకకుండా దేవుడు బిడ్డలారా వినండి, నువ్వు బతుకులాడావు. నువ్వు బతుకులాట అనేది పిల్లలు అవసరతను బట్టి పిల్లలైనా ఆ బతుకులాడతారు. అవసరతను బట్టి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? రూపాంతరం చెందుతూ ఉంటారు. కానీ వాళ్ళు కొంతమంది పిల్లల దేవుని బిడ్డ సరిగానే, కానీ పిల్లల వాక్యమును బట్టి వాక్యానుసారంగా పిల్లలు వెతికి పిల్లలు ఆయన బతుకులాడినట్టయితే రక్షణ కొరకు, స్వస్థత కొరకు కదా, రక్షణ కొరకు నువ్వు బతుకులాడినట్టయితే అప్పుడు పిల్లల ఏం చేస్తావు? పవిత్రుడు అవుతావు. పవిత్రుడైన తర్వాత యథార్థవంతుడు అవుతావు. అప్పుడు పిల్లలు నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. కనుక ఈ విషయాలు పిల్లల సమస్యలను కూడా మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి. మన పిల్లలు వింటున్నాం, ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? వింటున్నాం మంచిదే. ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు లేఖలు చెప్తా ఉంది, యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించేవాడు శాపగ్రస్తుడని. మన పిల్లల మనం కడగబడ్డానికి, జయించటానికి వాక్యం పిల్లలు వినేది, ఒక తీర్మానంలో రావడానికి విధంగా పిల్లల దేవుని వైపు మనం తిరగడానికి దేవుని పిల్లల వాక్యం మనం వింటున్నాం. అంతేగాని ఏదో దేవుని బిడ్డలను ఆలోచించండి. మనం ఏదో దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లల.
కూటానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు బాధపడతాడు, ఎందో అన్నట్టుగా పిల్లలు ఆకతాయితనంగా వినే విధంగా మనం ఉంటే మంచిది కాదు. ఆ రీతిగా మనం ఉండదు. దేవుడికి లోబడదాం. దేవుడి వాక్యం దీవించదుగాక. ఆమె అందరూ దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పిల్లల మనం రూపాంతరం చెందే విధంగా మనం వినాలి. రూపాంతరం చెందే విధంగా వినాలి. రూపాంతరం చెందే విధంగా వినాలి. రూపాంతరం అయ్యే విధంగా వినాలి. ప్రార్థన చేద్దాం.